అని కాదు, చరిత్రలో మనకి చాలా కథనాలు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి. సీతారాముల వారు ఇక్కడికి వచ్చి పూజ చేశారని, అండ్ ఆయన బంధించారని, ఆయన అదే విభూషణ్ని బంధించడం వల్ల విడిపించడానికి వచ్చి ఆ శాపం వల్ల ఈ ప్రాంతాల్లో ఆయన నివసించేవారని. సో ఇలా చిన్నడం వల్ల ఇవన్నీ ఇంటర్లింక్ అండి. మీరే మీ మాటల్లో ఈ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జయ శ్రీ లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః. ప్రియ భక్తజన భగవద్బంధువులకు శ్రీ లక్ష్మీ జనార్దన యొక్క శుభాశీస్సులు. కృతయుగో జనార్దన త్రేతాయుగే రామచంద్రశ్చ ద్వాపరే కృష్ణస్తు భగవాన్ కులో వెంకటనాయక. అంటే భక్తవత్సలుడు భగవంతుడైనటువంటి మహావిష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు మన భక్తులందరినీ కూడా అనుగ్రహించడానికి ఎన్నో విశేషమైనటువంటి అవతారాలు ధరించారు. ఎన్ని అవతారాలుగా తీసుకుంటూ ఉన్నా సరే ప్రతి యుగంలో ఒక ముఖ్య అవతారంగా స్వామి ధరిస్తూ వచ్చారు. కలో వెంకటనాయ, ఈ కలియుగంలో ఇంకా వెంకటేశ్వరునితో సరి సమానమైన దైవం వేరే లేరు. అలానే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడిగా స్వామి చరించారు. అదే ప్రకారంగా త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా స్వామి చరించారు. ఈ రామచరితము, శ్రీకృష్ణ లీలలు, వెంకటేశ్వరుని వైభవాలు మీకు అందరికీ బాగా కరతలామని. మొట్టమొదటి యుగం కృతయుగం సత్యయుగానికి ఆరాధ్యంగా జనార్దనుడిగా స్వామి చరించారు. ఈయన చరిత్ర అందరికీ అందుబాటులో లేదు, కొంతమంది తెలుసుకున్నారు. అంటే అసలు మొట్టమొదటిగా అసలు ఈ అవతారం స్వామి ఎందుకు తీసుకోవాల్సింది వచ్చినటువంటి విషయం దగ్గర నుంచి మనం ప్రారంభించాం. అంటే సృష్టి ఆరంభంలో అంటే స్వయంభూ మన్వంతర కాలానికి పూర్వకాలం, ఇప్పుడు వైవస్వతం జరిగే వేయడం స్వయంభూ మన్వంతర కాలంలో చతుర్ముఖ బ్రహ్మగారు మహావిష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి జరిపిస్తూ ఉన్నాడు. సృష్టి జరుగుతుంది. ఈ జరిగేటువంటి సృష్టి అయితే జరుగుతుంది, కానీ దీనికి వృద్ధి చెందట్లేదు. అప్పుడు సంకల్పించారు చతుర్ముఖ బ్రహ్మగారు, దీనికి ముఖ్యమైనటువంటి మూల ఆధారం ఇదేనే ఉంటాడు, బాగుంటుందని చెప్పిన సంకల్పం చేస్తే ఆయన సంకల్పానికి గత కల్పంలో ఆయనలో ఈవిడిపోయినటువంటి అనంతమైనటువంటి వేద సంపద కూడా, వేదరాశాన్ని కూడా చతుర్ముఖ బ్రహ్మగారికి 4 ముఖాల నుంచి ఉద్భవించాయి. ఆ ఉద్భవించినటువంటి ప్రదేశమే ఇది. దీన్నే ఇక్కడ వేదాలు ఉద్భవించామంట. అంటే వేదాలు బర్త్ ప్లేస్, వేదాలు ఇక్కడే పుట్టుపడ్డాయి. ఇక్కడ వేదాలు బర్త్ ప్లేస్ ఇదే. ఎప్పుడైతే వేదోద్భవం జరిగిందో మహర్షులు, దేవతలు వీరందరూ కూడా వచ్చి ఈ వేదాలను గ్రహించి సృష్టికి ఉపయోగించుకుందాం కదా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ వేదాలకు తేజస్సు శక్తికి వేదాల దగ్గరికి వెళ్ళలేకపోగా వేదాగ్ని వల్ల ముల్లోకాలు కూడా దహించబడిపోయిన శక్తివంతంగా ఉన్నాయి. వేదాలు అంటే మనకు తెలిసిన మంత్రాలని అనుకుంటూ ఉంటాం కదా, అందులోనే ఒక మంత్రాస్త్రాలు శస్త్రాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. 62 వేదాల్లో ఉంటాయి. ఒక అస్త్రంతో ఒక మంత్రంతో ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తే భూమే ముక్కలైపోతుంది. అటువంటి అనంతమైనటువంటి వేద సంపద, దాని శక్తి అంతా ఎంత అనేటువంటిది కాదు. అలాంటి అంత శక్తివంతమైనటువంటి వేదాల శక్తి నుంచి మనం వేదాల దగ్గరికి వెళ్ళలేకపోగా వేదాగ్ని వల్ల మొత్తం అంతా కూడా దహించబడి అంత శక్తివంతంగా ఉన్నాయి. వీటి నుంచి మనకు ఉపకారం కన్నా కూడా వినాశం ఏర్పడేలా ఉంది, వీటి నుంచి రక్షించండి అని చెప్పిన దేవతల మహర్షులు అందరూ వెళ్ళి బ్రహ్మగారి దగ్గర వెళ్ళి పెట్టుకుంటే, సర్వరక్షకుడు శ్రీ మహావిష్ణువు ఆయన వేడుకున్నాం పదని చెప్పిన వీళ్ళందరినీ తీసుకుని వైకుంఠానికి వెళ్ళి ఎంతో ఆర్ద్రతతోటి ఆ మహావిష్ణువుని వేడుకున్నట్టు జనంతా కలిసి. జనుల యొక్క ఆర్ద్రతను తీర్చేటువంటి వాడుగా మహావిష్ణువు జనార్దన అనేటువంటి నామంతో జనులను ఉద్ధరించేటువంటి వాడు. జనుల యొక్క ఆర్ద్రత అంటే వాళ్ళ కోరికలను తీర్చేటువంటి వాడుగా మహావిష్ణువు జనార్దన అనేటువంటి నామంతో భూమి మీదకు మొట్టమొదటిసారిగా స్వామి ఇక్కడికి వచ్చాడు. మహావిష్ణువు ఆయన యొక్క సహస్రం అంటే అనంతానికి తార్కాణం, వెయ్యి కాదు అనంత. ఈ అనంత బాహుల చేత కూడా వేదరాశిని ఒడిసిపెట్టి దాని తేజస్సును తగ్గించి దాన్ని ఒక గిరిగా చేసి నిలబెట్టాడు. అదే ఇప్పుడు మనకి కనిపించేటువంటి ఈ గిరి అంతా. ఇది వేదమయమైనటువంటి గిరి కాబట్టి వేదగిరి అని. ఇందులో వేదాలు నిక్షిప్తమైనవి కాబట్టి వేదగిరి అని. స్వామి జనార్దన అవతారం తీసుకుని ఇక్కడికి వచ్చారు కాబట్టి జనార్దనగిరి. ఇందులో వేదాలు నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వేదగిరి అని 3 నామాంతరాలతో ఈ కొండ పిలువబడుతూ ఉంటుంది. ఇది ధవళవర్ణంతో వెలుగుతూ ఉంది. అంటే ధవళవర్ణం నుండి తెలుపు రంగుతో వెలిగేటువంటి కొండ కాబట్టి ఇది ధవళగిరి అనేటువంటి నామం దీనికి సార్థకమైంది అన్నమాట. ఈ ధవళగిరి ఇచ్చారు స్వామి. సరే, సృష్టికి ఉపకారం కోసం వేదాలు ఉద్భవించాయి. ఉపకారం లేకుండా స్వామి గిరిగా చేసి నిలబెట్టారు, ఉపయోగపడటం లేదు. అప్పుడు వ్యాస భగవానుడు సృష్టికి వేదాలకు అవసరం ఎంతైనా ఉందని చెప్పని వచ్చి ఈ స్వామి కోసం తపస్సు చేశారు. స్వామి అనుగ్రహించి ప్రత్యక్షంగా వరం కోరుకోమంటే, సృష్టికి వేదాలకు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నాకు వేదాలను అనుగ్రహించండి అని చెప్పి స్వామిని వేడుకుంటే, అప్పుడు స్వామి ఆ అనంతమైనటువంటి వేదరాశుల నుంచి 4 పిడికిల వేదాన్ని తీసి చతుర్ముఖ బ్రహ్మగారు అదే వ్యాసుడికి అందించారు. ఈ 4 గుప్పుల వేదాన్ని తీసుకుని బద్రీ క్షేత్రం మనకు తెలుసు కదా, బద్రీ, అక్కడికి వెళ్ళి చతుర్వేదాలుగాని విభజించాడు. ఈయన దగ్గర నుంచి గ్రహించుకుని వెళ్ళినటువంటి వేద సంపదని చతుర్వేదాలుగాని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలుగా విభజించి ఆ 4 వేదాలను పెట్టుకుని బ్రహ్మగారికి అందించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సృష్టికి ముఖ్యమైన మూలాధారాలుగా వేదాలు చరించబడుతున్నాయి.
వేదోద్భవం జరిగింది. స్వామికి వ్యాస భగవానుడు వచ్చి అభ్యర్థించేసరికి స్వామికి వ్యాసుడి మీద వాత్సల్యం కలిగేది. ఆయన సృష్టికి అంతరికి ఉపయోగించేటువంటి వరాన్ని కోరుకున్నావు నువ్వు, నీకు మీద నాకు వాత్సల్యం కలిగి నీకు ఏవైనా సరే 3 వరాలు ఈదల్చని కోరుకోమన్నారు స్వామి. అప్పుడు ఆయన అన్నారు, మహర్షులకి ఏం కోరుతుండవు తల్లి, అంతేగా మనమంటే ఇంత పొడుగు ఇష్టం కానీ కిరణా పెట్టేలాగా భగవంతుడికి వాళ్ళగా ఉండాలి. సరే నాకైతే ఏ విధమైన కామ్యకాలు లేవు, కానీ మీ వరాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ దగ్గరికి ఎవరైతే వచ్చి దర్శనం చేసుకుంటారో వారి మనస్సులో ఏవైతే ఈప్సితాలు ఉంటాయో కోరికలు ఉంటాయో ఆ కోరికలను నెరవేరేలా అనుగ్రహించండి అన్నారు. మొట్టమొదటి వరకు ముందుగానే వారు ఇచ్చారు కాబట్టి తదాస్తు స్వామిని గ్రహించేస్తారు. అంటే ఈ స్వామిని దర్శనం చేసుకుంటే మన మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరేటువంటి యోగం మన ఒంటి మీద ఉంటేనే ఇక్కడ రాగలం. రెండో వరం, వీరి గత జన్మలతో చేసుకునేటువంటి పాపాలు ఎటువంటి పాపాలు అంటే బ్రహ్మహత్య అనే మహాపాపాలున్నా సరే మిమ్మల్ని దర్శనం చేసుకుంటే నివృత్తి అయిపోవాలన్నారు. ముందుగానే వారు ఇచ్చారు, తదాస్తాన్ని గ్రహించేశారు. మూడో వరం, ఎప్పుడైతే వీళ్ళు పాపాలన్నీ పోయి పరిపుష్టంగా ఉంటారు వీరు ముక్తిని పొందేందుకు అర్హతను కూడా కల్పించండి స్వామి అన్నారు. అంటే స్వామి దర్శనంలో పాయింట్ మీరు పట్టుకోవాలి. ముక్తిని పొందరు, ముక్తిని పొందేందుకు అర్హతను కలుగుతారు. అంటే ఇంటర్ చదవటం కోసం 10th పాస్ అవుతున్నాం అంటే ముక్తిని పొందేందుకు సంబంధించినటువంటి భగవత్ సేవలు, భాగవత సేవలు, సత్ప్రవర్తన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, భగవద్ ఆరాధన చేసుకుంటూ ఉంటే ముక్తిని అలాగే పొందగలుగుతూ ఉంటాం. దానికి ఒక ముఖ్యమైనటువంటి మనకు అర్హతను కలిగించండి ఈ 3 వరాలని స్వామి అనుగ్రహించారన్నమాట. ఈ 3 వరాలు స్వామి అనుగ్రహించారు కాబట్టి 3 వరాలని అనుగ్రహించాడు. అప్పుడు 4వ వరంగా వ్యాసుడిని అభ్యర్థించారు, కల్పాంతం వరకు కూడా మీరు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహించండి నేను. అందుకని ఈ శ్వేతవరాహ కల్పం అయ్యేంత వరకు కూడా స్వామి ఇక్కడే ఉంటారు, భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. అందుకోసం చెప్పిన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్వామి ఇక్కడే ఉన్నారు. అంటే ఎలా ఉన్నారు స్వామి? అర్చారూపంలో ఉన్నారు. అర్చారూపం అంటే భగవంతుడు 5 రకాలుగా ఉంటాడు. పరం, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార రూపేణ అనేటువంటి 5 రకాలైన భగవంతుడి యొక్క స్వరూపం. ఈ పరం అనేటువంటి స్వరూపం ఏమంటే ఈ బ్రహ్మాండాలన్నిటికీ, గెలాక్సీలన్నిటికీ కూడా ఆవలు ఉండేటువంటి వాడిగా నారాయణుడిగా పిలువబడుతూ ఉంటాడు. ఇలాంటి మనకి కనిపించేటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా అనంతమైన బ్రహ్మాండాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఆవలు ఉండేటువంటి వాడిగా నారాయణుడిగా ఉంటాడు. ఈ నారాయణలోంచి ఒక అంశగా వచ్చి వైకుంఠవాసంలో ఉంటుంది. దీన్ని మహావిష్ణు స్వరూపంగా పిలువబడుతుంది. అది పరస్వరూపం. పరం వ్యూహావతారంగా వైకుంఠవాసంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని వ్యూహావతారంగా పిలువబడుతుంది. ఈ వ్యూహావతారంలో నుంచే ఇంకా అవతారాలన్నీ వస్తూ ఉంటాయి. రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, మనకు తెలిసిన అవతారాలు 24 అవతారాలు, దశావతారాలు కాదు 24 రకాలు. స్వామి చాలా అవతారాలు తీసుకుంటారు. ఎన్ని అవతారాలు తీసుకుంటే సరే ఈ వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తులోంచి వస్తూ ఉంటాయి. వీటిని విభవావతారాలు అంటారు. పరం వ్యూహ. 4వది అంతర్యామి. స్వామి మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఒక పిల్లిలో ఉంటాడు, కుక్కలో ఉంటాడు, మేకలో ఉంటాడు, కోళ్ళలో ఉంటాడు. సర్వాంతర్యామిగా స్వామి చరిస్తూ ఉంటాడు. సర్వాంతర్యామిగా స్వామిని మనం మాంసనేత్రాలతో చూడలేము. వేళ రోజులు కోళ్ళలో స్వామిని చూస్తే దాన్ని కోసుకుని జనాలు తినేరు కదా, మేకలో చూస్తే కోసుకుని తినేరు కదా. అంటే దాన్ని జగ్జీవిగా చూస్తాం. అంటే మా భగవంతు స్వరూపాన్ని ఎంత సర్వాంతర్యామిగా ఉన్నా సరే మనం ఈ మాంసనేత్రాలతో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని ఈ 4 స్వరూపాలను కూడా చూడలేకపోతున్నాం. అందుకని అందరికీ దర్శనీయోగ్యంగా ఉండటం కోసం స్వామి 5వ రూపం అర్చారూపం తీసుకున్నారు అన్నమాట. అర్చారూపం అంటే దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహ స్వరూపంలో స్వామి అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే జనార్దనుడు ఉన్నారు, అంతేకాని జనార్దన స్వామి విగ్రహం లేదు. తిరుమలలో ఎవరున్నారంటే వెంకటేశ్వరుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, విశ్వేశ్వరుడు లింగం కాదు ఉన్నది. అంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. మీరు ఎప్పుడు వెళ్ళినా సరే పాపం తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఇలా శంకు చక్రాలతో ఇలాగే ఉంటాడు, కానీ చేయి నొప్పెట్టి కిందకి దించుకోరు. అంటే అచేతనంగా ఉంటాయి ఈ విగ్రహ ఈ అర్చా స్వరూపాలని. అచేతనం అంటే చేతన కదలికలు లేకుండా పోవడం. ఈ అచేతనంగా ఉండటం చేత వీటికి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా ఆనాటి నుంచి పుట్టపడ్డాయి. ఈ స్వామితోటే ప్రారంభించబడ్డాయి అర్చనాధికాలన్నీ కూడా. అర్చన అంటే దేవతాలకు మన శరీరాన్ని పూజించుకోవడం కోసం మనం ఏం చేస్తాం? పొద్దున్నే నిద్రలో లేస్తాం, మొహం కడుక్కుంటాం, పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, ఒళ్ళంతా శుభ్రంగా సెంటు గుంటలు రాసుకుంటాం, మంచి బట్టలు కట్టిన ఉంది. అంటే అలానే భగవద్ ఆరాధన కూడా అంతే. ఆరాధన అనేటువంటి అంటే ఎక్కడో వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని మంత్రాధీనంతో మంత్రాలతో కాకేస్తే స్వామి రావాల్సిందే. ఇప్పుడు మీరు ఇంట్లో సత్యనావతం చేసుకున్నారా? మండపం బియ్యం వేస్తారు, తావల మంచి తువ్వాలు వేస్తారు, బియ్యం పోస్తారు, తావలపాకులు పెడతారు, పావు చెక్కలు పెడతారు. ఇంద్రమావాహ్యం అంటారంటే ఇంద్రుడి వచ్చి అక్కడ కూర్చోవాల్సింది. అగ్నిమావాహ్యం అంటే అగ్ని అక్కడ కూర్చోవాల్సింది. అంటే మంత్రాలతో కాకేస్తే ఏ దేవుడైనా సరే ఆవాహన అక్కడ వచ్చి కూర్చోవాల్సిందే. అలానే మంత్రాలతో ఇప్పుడు మన తలుపులన్నీ వేసేస్తే ఈ గదిలో ఉక్కుపోయి స్వామి అక్కడ అలా ఉండిపోలేరు. చూసారు మీరు ఎప్పుడైనా దేవాలయం మూసేస్తే ఫ్యాన్లు కూడా కట్టేస్తారు. ఆ ఉక్కులో స్వామి ఎలా ఉంటారు? ఆయన మన ప్రపంచాన్ని అంతటినీ పాలించి ఆయన గదిలో పెట్టి మనం తలుపు వేసేస్తే ఎలా కుదురుతుంది? అయితే 14 లోకాలని పాలించాలి కదా ఆయన వైకుంఠంలోనే ఉంటారు. ఆయన రోజు నుంచి కళలు వచ్చి విగ్రహాల్లో ప్రవేశిస్తూ ఉంటాయి. ఇప్పుడు పొద్దున్న ప్రాతకాల అర్చనలో వైకుంఠంలో ఉండే స్వామి బాలనాథ వడగిరి క్షేత్రంలో అర్చించుకుందాం ఉంటున్నాను రావయ్య అంటే ఆ స్వామి కళ్ళు వచ్చి విగ్రహంలో ప్రవేశిస్తూ ఉంటాయి.
అవి వచ్చేలాగానే స్వామివారి కాళ్ళు కడగడం అంటే పాద్యం, చేతులు కడగడం అద్యం, ముఖ్య ఆచమయ్యం అంటే ముద్దునే మొహం కడగటం. మనం ఎలా చేసుకుంటాం, స్వామివారి ఆరాధనలో పళ్ళు తోముతాం, స్వామివారికి నాలుకలు చేస్తాం, ఒళ్ళంతా నూనె రాస్తాం, ఆ తర్వాత నలుగు పెట్టి స్నానం చేసి ఇవన్నీ కూడా మంత్రాలతోటి క్రియాకలాపంతో కూడా జరుగుతూ ఉంటుంది దేవతారం. అన్నీ చేసిన తర్వాత స్వామివారికి మంచి నూతన వస్త్రాలు అలంకరణ తర్వాత స్వామివారికి ధూపం దీపం నైవేద్యం. మనం ఎలాగైతే మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, స్వామివారి బాలభంగా అలాగే నైవేద్యం చేస్తూ ఉంటాం. మనం మధ్యాహ్న భోజనాలుగా స్వామివారికి రాజభంగా నివేదన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఆరాధనా క్రమంలో విధానాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఈ రకంగా నిత్యం అర్చనాది కైంకర్యాలన్నీ జరిపించడం కోసం స్వామి అచేతనంగా ఉన్నారు కాబట్టి నారదులు వచ్చి ఈయనకి అర్చన చేస్తూ ఉండేవారు. మన జీవితాన్ని మనం పోషించుకోవడానికి అయితే, మానవ జీవితానికి అయితే సరే, దేవతారాధనకి అయితే ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే మొట్టమొదటి జలాలు, నీరు. ఈ నీరు కోసం ఇప్పుడు ఇంకా గోదావరి లేదు ఇక్కడ. సో కొండకు ఉత్తరం వైపున సొరంగ మార్గం చూసేవమ్మా, సంతాన గోపాల. ఆ సొరంగ మార్గం కాశీకి, ప్రతినిత్యం కాశీకి వెళ్ళి అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అర్చన చేసేవాడు నారద మహర్షి. అక్కడ కాశీ అక్కడ తోలేస్తుంది. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే 1272 కిలోమీటర్లు వస్తుంది. ఆయన పొద్దున్నే వెళ్ళి బిందులో గంగలో ముంచుకొని చెంతో పట్టుకొచ్చేసేవాడు, పూజ చేసి ఇక్కడ పూజ చేసేవాడు ఆయన. అంటే ఆయన యోగ మార్గంలో ప్రయాణించేవారు. ఆయన ఏదో మనం తెలివితేటలతో మనం తయారు చేసేటువంటి సెల్ ఫోన్లో ఎక్కడో అమెరికాలో ఉన్నాడు 6 నిమిషాల్లో మనం మాట్లాడేసుకుంటే ఆయన ముల్లోకాలు తిరిగి రాగలడు 6 నిమిషంలో. ఆయన శక్తి అటువంటిది. ఆయన అలా నిత్యం వెళ్ళి తీసుకురాగలడు. నా తర్వాత ఋషి అర్చన, వారి తర్వాత మానవార్చన రావచ్చు. అంత సమర్థత అందరికీ ఉండాలి. అంటే ఇప్పుడు నేను రోజు కాశీ వెళ్ళి బింతో నీళ్ళు తీసుకురాలేను కదా. అందుకని ఇప్పుడు భగవంతుడికి అర్చనకి ఆరాధనకి గంగా జలాలు లేకుండా, అందుకు నిత్యం అర్చనానికి ఆరాధనకైనా సరే జలాలు కావాలి కాబట్టి గంగనే ఇక్కడికి తీసుకొచ్చేయాలి అనుకున్నాడు నారదుడు. కానీ మనకి సాధారణంగా భూమి మీద గంగని ఎవరు తీసుకొచ్చారు నీకు తెలిసిందిగా చెప్పు. మహర్షి భగీరథుడు. భగీరథుడు అయితే పోయా. మన ఇండియాకి స్వతంత్రం ఎవరు తీసుకొచ్చారు ఇంకో సైడ్? జనరల్ గా గాంధీ 2 అక్షరాలు పలికేస్తే పోయే. కానీ కొన్ని లక్షల ఉద్యమాలు జరిగినాయి, కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయినాయి, వందల ఉద్యమాలు జరిగినాయి, కూడా చాలా మంది జైళ్ళల్లో వందల మంది ప్రాణాలు అర్పించారు. క్రెడిట్ అని పట్టుకెళ్ళి అలాగే ఈ భూమి మీద గంగని తీసుకొచ్చిన క్రెడిట్ అంతా కూడా భగీరథుడు పట్టుకెళ్ళిపోయాడు. కానీ ఆయన కన్నా పూర్వం సగర చక్రవర్తి వారు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. 99 అయిపోయినాయి, 100 అశ్వమేధ యాగాలు. ఆ సగర చక్రవర్తి వారు మొట్టమొదటిగా 100 అశ్వమేధ యాగాలు చేశాడు. 99 పూర్తి అయిపోయిన 100 అశ్వమేధ యాగం చేసి ఉదయపెట్టాడు గుర్రాన్ని. ఆయనకి 2 భార్యలు. ఒక భార్యకి అసమంజసుడు అనేటువంటి కొడుకు, రెండో భార్యకి 60,000 మంది కొడుకులు, సగరులు అంటారు. వాళ్ళందరినీ గుర్రాన్ని కాపలాగా పంపించాడు. ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి 100 అశ్వమేధ యాగాలు పరిసమాప్తం అయిపోతే కనుక వాటికి డైరెక్ట్గా దేవేంద్ర పదవి పోస్ట్ వచ్చేస్తుంది. వీడి వల్ల నా పోస్ట్కి ఇబ్బంది అవుతుందని దేవేంద్రుడు ఏం చేయడంటే గుర్రాన్ని తీసుకెళ్ళిపోయి పాతాళ లోకంలో కపిల మహాముని ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో దాచేసాడు. గుర్రం వస్తే కానీ యాగం పరిసమాప్తం అవుతుంది. అందుకోసం చెప్పిన ఏంటంటే వీళ్ళు నువ్వు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ నాన్నగారు గుర్రం కనపడతలేదని సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి చెప్పారు. రోజు మీరు ముల్లోకాలు తిరిగాను సార్, నా గుర్రానికి తెచ్చిపెట్టండి అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చారు, తండ్రి గారు ఆజ్ఞ మేరకు. అప్పుడు తండ్రి గారు ముల్లోకాలు తిరిగిన ముందు పాతాళ లోకంలోకి వెళ్తాం కదా అని భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు. వాళ్ళు గడ్డబార్లు గుణపాలు పెట్టి తవ్వలేదు, గోళ్ళతో తవ్వేశాడు. అంత శక్తిమంతులు వాడు. 60,000 మంది కొడుకులు ఆయనకి. ఈ 60,000 మంది భూమి ఆ వాళ్ళు తవ్వినప్పుడు ఏర్పడినటువంటి గుంతలే ఇవాళ సాగరాలు అంటే సముద్రాలు ఏర్పడ్డాయి. గొయ్యి తీసినట్టు మట్టిలో పైన పోస్తాం కదా, ఇవి పర్వతాలు ఏర్పడినాయి. పర్వతాలు సాగరాలు ఏర్పడ్డాయి, సగరపుత్రులు ఏర్పడింది. వీళ్ళు పాతాళ లోకంలోకి వెళితే అక్కడ కపిల మోహన్ ఆశ్రమంలో గుర్రం ఓహో ఈయన దుబ్బోసేయడమని ఆయన కొంచెం కత్తి కట్టాలనుకుని యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళారు. ఆయన కూడా మహావిష్ణు స్వరూపం. నా మీద యుద్ధంగా ఆయన కళ్ళారు చేసాడంతే. మహర్షులకి పెద్ద పెద్ద అస్త్రాలు శస్త్రాలు అవసరం లేదు. వీళ్ళంతా భస్మ అయిపోయారు. వెళ్ళిన వాళ్ళు రాలేదు, గుర్రం రాలేదు. తిరిగి మళ్ళీ ఈ రెండో భార్య కొడుకు అసమంజసుడు కొడుకు అంశమంతుడు మనవని కాకేశాడు. ఒరే మీ తండ్రులు పెత్తండ్రులు వెళ్ళారు, గుర్రం రాలేదు, యాగం పరిసమాప్తం అవ్వలేదు, నువ్వు కూడా వెళ్ళి చూసారంటే వీళ్ళు తండ్రులు వెళ్ళిన మార్గం ఉండాలి, ఈయన కూడా వెళ్ళి పాతాళలోకంలోకి వెళ్ళి చూస్తే అక్కడ మహర్షి భస్మరాసులు గుర్రం 3 కూడా కనిపించేది. ఇక్కడ ఏదో జరిగిందని చెప్పిన భక్తిపూర్వకంగా మహర్షిని వీరుకుంటే వాళ్ళకేం కోపాలు ఎంతసేపు ఉంటో తాటేయమంటలాంటివి. ఆయన అన్నాడు, వరే నాన్న నా వల్ల అయితే గుర్రం తీసుకురాలేదా, మీ వాళ్ళు నా మీద కొద్దానికి వచ్చారు, నా కాపానికి భస్మం అయిపోయారు వాళ్ళు. మహర్షి శాపంలో భస్మం అయిపోయారు కాబట్టి భస్మరాశి నుంచి గంగ ప్రవహిస్తే కాబట్టి వీళ్ళకి సద్గతి కలగదు, నీ గుర్రాన్ని తీసుకెళ్ళిపోవచ్చాను. ఈ గుర్రాన్ని తీసుకెళ్తే తాటగారికి అప్పచెప్పి ఇది జరిగింది అన్నారు. అప్పుడు కొడుకులకి సద్గతి కలిగించాలి అని చెప్పి సగర చక్రవర్తి వారు మొట్టమొదటిగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు గంగ కోసం, గంగోద్భవించలే. ఆయన కొడుకు అసమంజసుడు అంశమంత్రికి రాజ్యాన్ని అప్పచెప్పి అన్నదమ్ములకి సద్గతి కలిగించాలని చెప్పి ఆయన అయిపోయినాయి కదండి, వచ్చేసింది కదండి. మరి దానితో కూడా ఆయనకి యాగ పరిసమాప్తం అవ్వలేదుగా పూర్తిగాను. ఈ లోపల అశోచ వచ్చింది ఆయనకి. మనం ఎన్నో చూసుకున్నా సరే 100 అశ్వమేధ యాగాలు పరిసమాప్తం, యాగాన్ని పరిసమాప్తం చేసి ఆయన
ఈ యాగ పరిసమాప్తం అంతా కూడా ఫలానంతా పెట్టుకుని కొడుకులకి సద్గతి కలిగించడం కోసం ఆయన మొత్తం తపస్సు చేశాడు మళ్ళీ కూడా. ఆయన గంగోద్భవం జరిగాడు. ఆయన కొడుకు అసమంజుడు కూడా అంశమంత్రికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు అన్నదమ్ములు సద్గతి కలిగించాడు. ఆయన గంగోద్భవం కలిగా. అప్పుడు అంశమంతుడి కొడుకు దిలీపుడికి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన కూడా 11,000 సంవత్సరాలు తపస్సు చేశాడు గంగ కోసం, గంగోద్భవం. దిలీపుడి కొడుకు భగీరథుడు. దిలీపుడు 31,000 సంవత్సరాలు తపస్సు చేశాడు గంగ కోసం. భగీరథుడి కన్నా పూర్వం ఆయన తండ్రి గారు, ఆయన తాతగారు, ఆయన ముత్తాతగారు, ఆయన తండ్రి 4 తరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ రాలే. ఎందుకు రాదు? భగీరథుడు కూడా ఏం చేయకుండా ఉండలేదు. ఆయన కూడా ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు అంత తపస్సు చేస్తే అప్పుడు ఉద్భవించింది. అంటే అన్ని 1000 సంవత్సరాలు అంత ఘోర తపస్సు కానీ గంగోద్భవం జరగలేదు. అలాంటి గంగ ఇలా రా అంటే రాదు కదా. అంత తీసుకురాగల సమర్థులు కావాలి మొట్టమొదటి. అంతే కదా. ఇప్పుడు ఏ మోడీ గారు నేను తీసుకురా అంటే నా వల్ల కాదు కదా. ఇక్కడ లోకల్లో ఉండేది ఏ మినిస్టర్ పోనీ తెలిసిన వాళ్ళు ఉంటే వాడి ద్వారా అలా పట్టుకుని తీసుకురా, అంతేగాని అంతే కదా. ఆ ప్రకారంగా తీసుకురాగల సమర్థులు ఎవరైనా నారదులు అన్వేషించారు. ఉత్తరాపదా నుంచి దక్షిణాపదానికి వచ్చి రాజమండ్రి కొవ్వూరు గోపాల క్షేత్రం అంటారు చూసామా. ఆ గోపాల క్షేత్రం దగ్గర అక్కడ గౌతమ మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సమర్థులు ఆయన నారదుల అన్వేషణ ఉంది. ఆయనకు అవసరం లేదు. సందర్భం కోసం వేచి చూద్దాంలే అనుకున్నాడు. ఒకనొక సందర్భంలో వర్షాలు కురవక పంటల పండగ దేశమంతా దుర్భిక్షంతో ఉంది. ఈ గౌతమ మహర్షి మట్టికి నిత్యం ధాన్యవాదిలో కూర్చునేటప్పుడు ధాన్యాన్ని జల్లి కూర్చుంటే లేచేసరికి పంట పండేసి రెడీగా ఉండేది. ఏ రోజు పంట ఆ రోజు పండించి అన్న సమాధానం చేసేవాడు. అంటే తపశక్తితో సాధించలేదంటూ ఏదీ లేదు. ఆయన అలా చేస్తూ ఉండేవాడు. నా తర్వాత ఋషి వీళ్ళు బాగా అన్నదానం చేసేస్తున్నాడు. మహర్షులు మిగతా బ్రాహ్మణులంతా కూడా ఏం చేశారంటే వాళ్ళంతా కూడా మనకి అంటే ఎక్కడ కూడా వలసలు వెళ్తూ ఉంటారు కదా. అలాగే ఈ గౌతమ మహర్షి ఆశ్రమంలో చేరారు. ఈయన ఆతిథ్యం తీసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాలు కురుస్తున్నాయి. మేము మా ఆశ్రమాలకు వెళ్తాం, మాకు అనుమతి ఉంది అంటే ఒక ఇంటి మన ఇంటికి వాళ్ళు పూర్వం కూడా మన ఇంటికి చుట్టం వచ్చారనుకోండి, మనకి ఏమైనా బంధువు కానీ ఎవరు వచ్చారంటే ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకుని వెళ్ళాలి. అది సాంప్రదాయం మన సనాతనం. ఆయన ఈయన అడుగుతుంటే వాళ్ళు అన్నారు మేము వెళ్తాం అయ్యా గౌతమ మహర్షి మాకు అనుమతి ఇవ్వమంటే అప్పుడేం వెళ్ళిపోతారు మీరు ఇంకా 4 రోజులు ఉండండి అనేవారు. పూర్వం మన ఇంట్లో చుట్టాలు వచ్చినా కానీ మన బట్టలు బ్యాగులు దాచేసేవాళ్ళం. ఇప్పుడు ఎప్పుడు పోతారా అని బండి బట్టాలను చేతికి ఇచ్చేసేసి మేము ఉద్యోగానికి వెళ్ళాలంటున్నారు తప్ప ఆనాటి కాలం ఈనాటి పరిస్థితులు అవి ఏనాటి పరిస్థితులు ఆనాటి అంతే. సరే ఆయన అన్నారు ఇంకా ఉండండి అన్నారు. వీళ్ళు పంపించేలా లేడురా బాబు అని చెప్పిన వీళ్ళంతా మనం వేరే మార్గాన్ని నేర్చుకుందాం అని చెప్పిన వీళ్ళంతా కలిపి వినాయకుడిని వేడుకున్నారు. సరే సందర్భానికి అనుగ్రహిస్తా అన్నాడు ఆయన. అదే సందర్భంలో కైలాసంలో పార్వతీదేవి కొంచెం చింతాక్రాంతగా ఉంది, అంటే కొంచెం డల్గా ఉంది. వినాయకుడు వెళ్ళి అడిగాడు, అమ్మ ఎందుకు నువ్వు ఇలా ఉన్నాను? నన్ను జగత్తంతా కూడా నన్ను తల్లిగా భావం చేసి పూజించినా సరే నా యొక్క బాధ్యత మీ తండ్రి గారి ఎడల భార్యత్వాన్ని వహిస్తుంది. నా భార్యత్వంలో ఆయనకి ఏమన్నా లోటు కనిపించిందేమో. నాకు సహభార్యను తెచ్చాడు, సవితిని తెచ్చాడు, గంగని నెత్తిని పెట్టుకున్నాడు అని ఆవిడ బాధని ఆవిడ వ్యక్తం చేసి నీ బాధ నేను తొలగిస్తాను అన్నాడు తల్లిగారు. ఇక్కడ గౌతమ మహర్షి పంట పండిస్తున్నాడు కదా, మరి ఇచ్చాడు పంట పండించాడు. పంటలోకి ఒక మాయ గోవుని చేసి వదిలిపెట్టాడు ఒకరోజు వినాయకుడు.